ఇట్ వాజ్ అ వెరీ అన్ఫార్చునేట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. చాలా 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 అన్ఫార్చునేట్ రోజు. 6 భక్తులు అనే కంటే 6 మనుషులు చనిపోయారు తొక్కిసలాటలో. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. కేవలం కొన్ని వేల మంది వస్తేనే ఈ స్టాంపీడ్ అంటే ఒక తొక్కిసలాట జరిగిపోయింది. ఎందుకు జరిగింది? ఇప్పుడే లక్షల మంది అంటే బ్రహ్మోత్సవాలప్పుడు కావచ్చు, గరుడ సేవప్పుడు కావచ్చు, ఇలాంటి సమయాలు అంటే లక్షల్లో వచ్చినప్పుడు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు వచ్చిన రికార్డ్ మెజారిటీ కూడా టీటీడీకి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆ క్రౌడ్ వచ్చిన సందర్భాల్లో టీటీడీ మేనేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గత చాలా ప్రభుత్వాల్లో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఇట్లా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే చాలా మేనేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే నాకు అనిపించిన కారణాలు ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఈ 1-2 రోజులు చేసే, ఈ ఒక్కరోజు చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే. అంటే రెగ్యులర్గా దర్శనానికి వైకుంఠ ఏకాదశి ఆ ఒక్కరోజు దర్శనానికి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఆ రోజు ఉన్న డిమాండ్ని ఏం చేశారంటే రీసెంట్గా, అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులో వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న మార్పు చేశారు. ఏంట్రా అంటే ఒక్కరోజు ఉండే దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి ఒక్కరోజు ఉండేది. అయితే వైకుంఠ దర్శనం అని చెప్పని మళ్ళీ 10 డేస్కి దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఒక్కరోజు కాదు, 10 రోజులకి. సో దీనివల్ల ఈ 10 రోజుల దర్శనాన్ని ఇట్లా 10 రోజులు స్ప్లిట్ చేయటం వల్ల, ఆ వైకుంఠ దర్శనాన్ని 10 రోజులు స్ప్లిట్ చేయటం వల్ల మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అయింది. ఎందుకంటే నాకు ఒకరోజు ఒక దర్శనం చేసుకుంటేనే అవుతుంది అంటే నాకు 10 రోజులు టైం ఉంది, ఒకరోజు కాదు 10 రోజులు టైం ఉంది. 10 రోజుల్లో నేను స్ప్లిట్ అయిపోతాను క్రౌడ్. ఆబ్వియస్లీ ఇది బేసిక్ కామన్ సెన్స్ కదా. సో ఇట్లా అప్పుడు ప్రభుత్వం చెప్పిన రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది. మెయిన్ రీజన్ ఏంటంటే బేసిక్గా మన విష్ణువు అవతారానికి సంబంధించి మెయిన్ టెంపుల్స్ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ శ్రీరంగం ఆలయం, తమిళనాడులోని శ్రీరంగం ఆలయం వాళ్ళయ్యే మన మిగతా దేశంలో ఎక్కడైనా విష్ణుదేవుడి, బాలాజీ లేకపోతే ఈ విష్ణు అవతారాల్లోని ఏ దేవాలయాలు ఉన్నా సరే అక్కడి నుంచే ఆ బేసిక్స్ అనేవి తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏది పాటిస్తే దాన్ని ఫాలో అవుతారనమాట. ఓకే, అయితే ఆ శ్రీరంగ ఆలయంలో ఏదైతే వాళ్ళు పాటించేది ఈ వైకుంఠ ఏకాదశి టైంలో వీళ్ళు 10 రోజులు ఫాలో అవుతారు. ఆ దేవాలయం దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు 10 రోజులు ఫాలో అవుతాయి. కేవలం మన తిరుపతి దేవస్థానమును ఇంకొన్ని దేవస్థానాలు మాత్రం ఒక్కరోజు ఫాలో అవుతాయి. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు చెప్పిన కారణం ఇది. ఏంటి అంటే మనం శ్రీరంగం ఆలయం నుంచే కదా మనం బేసిక్స్ అన్ని తీసుకుంటుంది, వాళ్ళవి ఫాలో అవుతున్నాం కదా, వాళ్ళే అది పాటిస్తున్నారు, మనం ఎందుకు పాటించొద్దు అన్నట్టు దాన్ని తీసుకొని ఇంబైబ్ చేసుకొని ఆ కల్చర్ని, ఆ పర్టికులర్ ట్రెడిషన్ని 10 రోజుల కింద మార్చారు. అండ్ రేషనల్ రీజన్ ఏంట్రా అంటే టికెట్స్ కూడా దీనివల్ల మనకి ఈజీ అయిపోతాయి, భక్తులకి చాలా ఈజీగా దర్శనం చేయడానికి కుదిరిద్ది అనేది అప్పుడు బోర్డు చెప్పిన ఒక రీజన్. ఇట్లా డేస్ని డివైడ్ చేసి టికెట్స్ అన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే రెండో పాయింట్, టికెట్స్ ఇచ్చే ప్రాసెస్ ఏంట్రా అంటే ఆన్లైన్లో దర్శన టికెట్లు ఇస్తారు కదా. అయితే తిరుపతి ఈ పర్టికులర్ తిరుపతిలో ఉండే లోకల్స్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళకి డైరెక్ట్గా టికెట్లు వెళ్ళి తీసుకునే వెసులుబాటు ఉంది. అంటే ఐడి కార్డు తీసుకొని వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా ఐడి కార్డు చూపిస్తే వాళ్ళకి డైరెక్ట్గా టికెట్స్ ఇస్తారు. ఎక్స్క్లూజివ్లీ ఫర్ లోకల్స్. ఆ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం కేవలం ఐడి కార్డు చూపిస్తే టికెట్స్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. ఓకే, అయితే ఈ వైకుంఠ ఏకాదశి టైంలో వీళ్ళు వెళ్ళి టికెట్లు తీసుకుంటారు. దాదాపు 80-90 కౌంటర్ల దాకా తిరుపతి మొత్తం మీద 80-90 కౌంటర్లు లోకల్ ఏరియాలో కొండ కింద ఉంటాయి అన్నమాట. వీళ్ళు వెళ్ళి తీసుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త టీటీడీ బోర్డు ఏర్పాటైన తర్వాత వీళ్ళు లోకల్స్కే కాకుండా బయట నుంచి వచ్చే విజిటర్స్కి కూడా, పిల్గ్రిమ్స్ బయట నుంచి వచ్చే ఈ భక్తులకు కూడా ఈ కౌంటర్స్కి వెళ్ళి మీరు టికెట్స్ కొనుక్కోవచ్చు అని చెప్పని ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఏమైంది, ఇప్పుడు లెటర్స్ సే ఎగ్జాంపుల్, దానివల్ల ప్రాబ్లం ఏమో చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ మూవీ లవర్ అయితే మీరు బుక్ మై షోలోనో ఇంకో పేటీఎంలో ఎక్కడెక్కడ వెబ్సైట్స్లో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారు అనుకుందాం. అట్లా మీరు టికెట్స్ బుక్ చేసుకుంటుంటే టికెట్లన్నీ అయిపోయినాయి అనుకోండి. ఫస్ట్ షో చూడాలా,
నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి లాంటి మా హీరో లాంటి ఫస్ట్ డే మూవీ చూడాలనుకుంటాం కదా, అట్లా చూడాలనుకున్నప్పుడు బుక్ మై షోలో టికెట్స్ అన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పక్క గల్లీలోనే ఒక కౌంటర్ ఓపెన్ చేశారు, దానిలో టికెట్లు ఇస్తున్నారు అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తా, ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు గో దేర్, టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకుంటాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఉండేసరికి ఏం చేశారు, బేసిక్గా ఆ 80-90 కౌంటర్స్లో 70-80-90 కౌంటర్స్ ఉంటాయి, 80 అనుకుంటా. ఈ 80 కౌంటర్స్లో కూడా ఆ ఉండే సెంటర్స్లో 80 సెంటర్స్ యాక్చువల్లీ 80 సెంటర్స్లో ఆ టికెట్లన్నీ లోకల్స్కి ఇవ్వాల్సినవి కదా, కానీ లోకల్స్తో పాటు ఎక్కువ మంది బయట వాళ్ళు కూడా వచ్చేసారు. సో క్రౌడ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళు రావడానికి, ప్రపంచం మొత్తం మీద వచ్చిన భక్తులందరూ అక్కడికి రావడానికి తేడా లేదా? అది ఈ బోర్డు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అని మా అభిప్రాయం. అట్లా చేయటం వల్ల, టికెట్లు ఇవ్వటం వల్ల అక్కడికి కూడా క్రౌడ్ ఎక్కువైపోయారు. అండ్ రెండోది, ఇది మాత్రం వీఆర్ అన్క్లియర్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తున్నాము. కరెక్టర్స్ ఇఫ్ యూఆర్ రాంగ్, ఇట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ పాయింట్ మాత్రం ఏంటంటే, అక్కడ లోకల్గా నేను ఒకళ్ళతో మాట్లాడినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, కేవలం టికెట్లు ఉన్న వాళ్ళకే ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనం అని చెప్పారంట. అంటే ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే, దర్శనాలు ఈ వైకుంఠ ఏకాదశి టైంలో కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, టికెట్లు ఉన్నా లేకపోయినా ఒక పర్టికులర్ లెవెల్ దాకా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఇప్పుడు లెటెస్ట్ ఇప్పుడు మనకి అది ఆ పాయింట్ నాకు గుర్తు రావట్లేదు, నేను వెళ్ళాను కానీ ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్. అక్కడ దాకా వెళ్ళి వీళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అంటే కొండలో ఒక పర్టికులర్ ప్రాంతంలో లోపలికి వెళ్ళకపోయినా, దర్శనం చేసుకోకపోయినా సరే అక్కడ దాకా వెళ్ళి చూసుకొని ఓకే మనకి ఆ కొండ ఎక్కేసాం ప్రాపర్గా అని చెప్పిన, కానీ ఎంట్రీ కూడా ఉండదు, దర్శనం పక్కన పెట్టి ఎంట్రీ కూడా ఉండదు అనేసరికి ఈ హవాక్ ఒకటి క్రియేట్ అయింది పబ్లిక్లో. సో కంపల్సరీ టికెట్స్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా పబ్లిక్లో ఒక టెన్స్డ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసింది అనేది ఇంకొక రీజన్. అగైన్ ఇదొక ఇన్ఫర్మేషన్ లోకల్ అతను మాకు ఇచ్చింది. ఇవి ఒకవేళ అది నిజం అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. సో కరెక్ట్ ఇఫ్ యూఆర్ రాంగ్. ఓకే, ఇది ఒక రీజన్. అండ్ మూడోది, ఈ ప్రభుత్వం ఎన్నిక చేసిన ఈవో, ఈ ప్రభుత్వమే కాదు, దిస్ ఇస్ నాట్ పర్టికులర్ టు దిస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్కి సంబంధించిందే కాదు, ఇది ప్రతి గవర్నమెంట్లో ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఏంటి అంటే, టీటీడీ చైర్మన్ని కావచ్చు, ఈఓల్ని కావచ్చు, బోర్డు మెంబర్స్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా, హెచ్ఓడీలని కావచ్చు, వీళ్ళందరూ రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి అక్కడ బుల్డోజ్ చేస్తున్నారు. ఒకవేళ రాజకీయ నాయకులు ఉన్నా లేకపోయినా, రాజకీయ నాయకులు లేకపోతే పార్టీలకు సంబంధించిన అధినేతల అనుయాయులు, లేకపోతే ఇంకా ఎవరైనా బిజినెస్ మ్యాన్స్, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్లుగా కూర్చోబెడతాం. అగైన్ ఇది ఈ ప్రభుత్వమే కాదు, ప్రతి ప్రభుత్వం చేసింది. ఇలా చేయటం వలన వాళ్ళకి అసలు ఆ దేవస్థానంలో ఏం జరుగుతుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనకి క్లియర్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్లో కూడా క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, స్టాంపీడ్ అవ్వకుండా ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ వీళ్ళకేం తెలుస్తాయి? ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇవన్నీ తెలుస్తాయా? చెప్పండి. సో ఇది కూడా ఒక రీజన్. అంటే వాళ్ళకి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియదు. అదొక పదవి కింద మాత్రమే ఉంది. హిందువు అయితే సరిపోద్దా? అక్కడికి వెళ్ళి ఆ మొత్తం భక్తుల్ని మేనేజ్ చేసే ఎబిలిటీ ఉండొద్దా? ఆ పొజిషన్ పీఠాధిపతులు మఠాధిపతులకు కూడా పనికిరారాళ్ళు. దానికి కేవలం టెక్నికల్గా సౌండ్ అయ్యి ఉండి మేనేజ్ చేయగలిగే ఐఏఎస్లో, లేకపోతే ఆ పర్టికులర్ టీటీడీ బోర్డులో ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉంటారో, చాలా సంవత్సరాలుగా చేసిన వాళ్ళని అక్కడ పెట్టాలని ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇలా లేని ఒక బ్యాచ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు? సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇట్లా టికెట్లు కౌంటర్లు పెంచడం కాదు, టికెట్స్ అనేవి ఓపెన్ టికెట్స్ పెట్టేయటం వలన, ఆన్లైన్ తీసేసి ఆన్లైన్ కాకుండా ఓపెన్ టికెట్స్ కూడా పెడతాం వల్ల, ఆ పెట్టిన ఓపెన్ టికెట్స్ లోకల్స్కే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వటం వలన రద్దీ పెరగటం, వైకుంఠ ఏకాదశి అనే ఒక ఆ డేని మనం కూడా చాలా ఎక్కువగా చూడటం వలన, అంటే ఈరోజు ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాలి అనే ఒక ఆత్మసంతృష్టి అంటారు చూసారా, అట్లాంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు చూస్తే నాకు చాలు అనే ఒక ఫీలింగ్ని మన ఈ ప్రవచనకర్తలు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడం వలన పబ్లిక్లో అరే ఇప్పుడు వెళ్తే మంచిదనే ఒకది క్రియేట్ అవ్వటం, వీటన్నిటితో పాటు ఏమీ తెలియని పనికిరాని వాళ్ళని ఆ బోర్డులో కూర్చోపెట్టడం, ఇదంతా కూడా ఈ స్టాంపీడ్కి ఒక కారణం. సో దిస్ ఈజ్ ఓవరాల్ టాపిక్. ఇక
మ్యాటర్లోకి వెళ్దాం. ఇంత చెప్పినాక మ్యాటర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, విజిట్ చేశారు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, విజిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన విజిట్ చేశారు. బాగుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ ఆయన పిక్ చేశాడు ఏం పాయింట్ అనేది. ఇదిగో ఈ ఏకాదశి, ఈ టికెటింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒకసారి ఆర్గనైజ్ చేయండి అని చెప్పని, ఈ 10 రోజులు ఉంచాలా, 1 రోజు ఉంచాలా అనేది నేను వీళ్ళకే వదిలేస్తున్నాను, ఆగమశాస్త్ర పండితులకే వదిలేస్తున్నాను, సో మీరే చూసుకోండి అని చెప్పి ఆయన హీ త్రోట్ ద బాల్ ఇన్ దేర్ కోర్ట్. అండ్ వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుదాము, ఎందుకంటే ఐఎమ్ నాట్ టెక్నికల్లీ సౌండ్ అని ఆయన క్లియర్గా చెప్పారు. ఇది అండ్ చేసిన ఈ చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం వీళ్ళ మీద అని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆబ్వియస్లీ ఆయన ప్రతిపక్షంలో ఉంటూ ఇక యూనో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే మనం కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లానే జగన్మోహన్ రెడ్డి అంటే హిందూ దేవాలయంలో చేమ చుట్టుకుమన్నా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళం. ఆ పై పంచి ఇటుగా తిట్టేశాడని దీని మీద కూడా డిబేట్లు పెట్టేవాళ్ళం మనం. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఎందుకుంటాడు? అతను కూడా ఖచ్చితంగా విమర్శ చేస్తాడు కాబట్టి దాన్ని మీరు ప్రభుత్వంగా తీసుకోవాలా. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గురించి వచ్చేసరికి బాధ్యత తీసుకుంటాం అని చెప్పిన ఒక మాట అన్నాడు. మీరు ఈ బయట వినాలా, వినండి. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకా మండలి, ఈవో, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి. హితగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే వారు మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత. మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్, మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్, వీ విల్ మేక్ ష్యూర్ హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్, స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ దెమ్. సో ఈ బయటలో ఖచ్చితంగా మేము తప్పించుకోం, బ్లేమ్ గేమ్ ఆడం, బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నాడు ఆయన. బాగుంది సార్, చాలా. అందుకే మీరంటే నాకు ఇష్టం, మీరు నా అభిమాన నటుడు అని కూడా అందుకే అంటాను. మీరు అన్న ఈ మాటలన్నీ కూడా ఐ రెస్పెక్ట్ ఇట్. కాకపోతే ఈ బాధ్యత తీసుకుంటాం అండ్ మోరోవర్ ఇంకో మాట, మీరు అట్లా చేతులైతే దండం పెట్టడం అనేది నెసెసరీ అవసరం లేదు అక్కడ. ఇది నిజంగానే నేను యాజ్ అ కామన్ మ్యాన్ చెప్తున్నాను మీరు. ఎందుకంటే మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. యూ డోంట్ హ్యావ్ టు ఇట్లా చేతులు దండం పెట్టేసి అట్లా యూ డోంట్ హ్యావ్ టు బి ఎమోషనల్. జరిగిన సిచ్యువేషన్ ఓకే, అది బాధాకరం, ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ దాకా ఓకే. బట్ ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టి అవన్నీ అవసరం లేదు. రైట్, నాకు కూడా ఇబ్బంది అనిపించింది అట్లా పెడతాం. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. ఇకపోతే వెనక్కి వెళ్తే అగైన్ బాధ్యత తీసుకుంటాం అని చెప్పని అంటున్నారు. దీనికి ఖచ్చితంగా మేమే బాధ్యత వహిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో ఈ బాధ్యత అంటే ఏంటి? బాధ్యత వహించడం అంటే ఏంటి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాము, లేకపోతే అని మా కూలీలు చాలామంది బాధపడుతున్నారు. టార్గెట్ ఏం లేదు బ్రో, మీకు అర్థం కావాలా? 6 మనుషులు చచ్చిపోయారు, లడ్డూలో కల్తీ కాదు. 6 మనుషులు చనిపోయారు. 6 కుటుంబాలు అనాథలైపోయినాయి. 5 తల్లులు చనిపోయారు, ఒక అతను చనిపోయాడు, వాళ్ళ కుటుంబాలు చాలామంది గాయపడ్డారు. ఇది లడ్డూల విషయం కాదు. ఒక్క మనిషికి దెబ్బ తగిలితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కడప నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటివి జరిగితే నేను ఊరుకోనని చెప్పని అన్నారు. మంచిదే. మరి ఇప్పుడు బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? బాధ్యత తీసుకోవడం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పను. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవడం అంటే వంగవీటి మోహన్ రంగా గారు, అదే అప్పట్లో మీరు చిన్నప్పుడు అది కూడా చెప్పారు, టీ అలవాటు, టీ ఇచ్చానో ఏదో అని చెప్పాను. ఆయనకి అసలు టీ అలవాటే లేదు, అది వేరే విషయం. మళ్ళీ అదెందుకులే టాపిక్. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు, ఆయన హత్య జరిగినప్పుడు ఆ బాధ్యతని హోంమంత్రి తీసుకొని, నందమూరి తారక రామారావు గారు అప్పుడు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు కోడెల శివప్రసాద్ గారు బాధ్యత తీసుకొని హోంమంత్రిగా రాజీనామా చేశారు. శాంతి భద్రతలు ఆయన పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి. క్లియర్. అట్లానే మన దేశ చరిత్రలో చాలామంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బాధ్యతలు తీసుకొని రాజీనామాలు చేసిన సందర్భాలను, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన చరిత్ర మన భారతదేశంలో ఉంది. బాధ్యత తీసుకోవటం అంటే అది. బాధ్యత తీసుకోవటం అంటే కిందున్న కానిస్టేబుల్ని, ఎస్ఐని, సిఐని, హెచ్ఓడిని సస్పెండ్ చేసేసి మన చేతులు దులుపుకోవటం కాదు. బాధ్యత తీసుకోవటం అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఆ ఆర్డర్స్ ఇచ్చిన ఎస్పీ, డిఎస్పీ, వీళ్ళందరూ, అంటే ఎస్పీ, డిఎస్పీ కూడా కాదు, ఆ ఏరియాలో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉన్న ఆ కానిస్టేబుల్స్, అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తులు, ఆ రోజు బోర్డులో వర్క్ చేసిన, ఆ రోజు టీటీడీలో వర్క్ చేసిన, ఆ నైట్ వర్క్ చేసిన, అర్లీ మార్నింగ్ వర్క్ చేసిన వ్యక్తులు. మీకు ఇంకొక బయట చూపించాలి పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యత గురించి. బాధ్యత తీసుకుంటానన్నారు కదా, తీసుకోండి ఒకసారి ఈ బయట చూసి. నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని, నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అని నాలో అనుమానం ఉంది. చూశారు కదా, ఆయనకు తెలుసంట, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట గొడవలు జరుగుతాయి అని. ఇన్ఫర్మేషన్ వచ్చిందంట గొడవలు జరుగుతాయని. లోకల్ ఎస్పీకి కూడా చెప్పారంట జాగ్రత్తగా చూసుకోండి అని. అంటే ఎవరి లోపం ఇది? అంటే ఏదో పుకారు స్ప్రెడ్ అయింది, దేవస్థానానికి రానిట్లేదని చెప్పని, ఏదో మొత్తానికైతే గొడవలు జరుగుతాయి ఏదో రకంగా అని చెప్పని ఆయన అనుకున్నారంట. మరి ఆ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారంట. మరి అలా తెలిసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా? నా మాటలు కాదు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందంట గొడవలు జరుగుతాయి అని, అయినా సరే మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే డబుల్ ద ఫోర్సెస్ని డిప్లీట్ చేయాలి, అక్కడికి పెట్టాలి కదా, ఫోర్సెస్ని ఇంకా అక్కడ దింపాలి కదా. దింపకుండా మనం ఏం చేసాం? అదేలే, మనకంటే ఇప్పుడు మన ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ మనకు ఉంటాయి. పోలీసులను అక్కడికి తీసుకెళ్తాం, మంత్రుల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాం, అది వేరే విషయంలేండి. దాని గురించి నేనేం మాట్లాడట్లేదు ఇప్పుడు. నేను అంటుంది అట్లీస్ట్ ఇక్కడ వేరే దగ్గర నుంచి అయినా సరే ఎక్స్ట్రా ఫోర్సెస్ని తీసుకొచ్చి ఇక్కడ డిప్లీట్ చేయాలి కదా. మరి ఇలా తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్న బిఆర్ నాయుడిని ఏం చేయాలి? ఏం చేయాలి? మీ బాధ్యత ఇతన్ని తీయటం, ఇతన్ని తీసి పదవి నుంచి తొలగించి సమర్థుడిని అక్కడ పెట్టి మీ బాధ్యతని కంప్లీట్ చేసుకోండి. నేను బాధ్యత వహిస్తున్నామని, పేరుకు బాధ్యత వహిస్తున్నామని చెప్తే మీ బాధ్యత అయిపోదు. కాబట్టి బాధ్యత తీసుకోవటం అంటే అది. అంతేగాని నేను బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పని ఈసారి నుంచి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాం. ఈసారి నుంచి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటే తర్వాత ఇప్పుడు జరిగిన దానికి 6 మనుషులు చనిపోయిన దానికి అసలు టీటీడీ చరిత్రలో, తిరుపతి చరిత్రలో, బాలాజీ స్వామి చరిత్రలో, ఆ గుడి చరిత్రలో, ఇన్ని వందల సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిన ఈ సంఘటన వేరే ప్రభుత్వంలో జరిగిందా జరగలేదో తెలియకుండా ఎవరో చెప్పిన దాన్ని తీసుకొని లడ్డులో కల్తీ జరిగిందని నానాయాగి చేసి, ఒకరోజు ఆరెంజ్ బట్టలో, ఒకరోజు కాషాయం బట్టలో, ఒకరోజు ఏమో ఎరుపు బట్టలు వేసుకొని నెత్తికి బ్యాండు, ఆ లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు ఊగి, ఏది లడ్డూలో కల్తీ జరిగిందని. ఎంత బాధ అనిపించింది మీకు? ఎంత బాధ అనిపించింది మీకు? ఇప్పుడు మీ ప్రభుత్వంలో లడ్డూ కాదు, ఇది లడ్డూ కాదు, లడ్డూ నథింగ్. 6 మనుషులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపించింది అనుకుంటా వెళ్ళారుగా, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారుగా. 6 మనుషులు చనిపోయారు సార్. మరి దీనికి మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఏం దీక్ష చేస్తారు? దీక్ష చేస్తారా? కాదు. బాధ్యత వహించడం అంటే ఆ మొత్తం బోర్డును ప్రక్షాళన చేయటం. బోర్డును ప్రక్షాళన చేయడం కింద జుజుబీలను కాదు, బిఆర్ నాయుడుని తీయాలా. వినపడుతుందా? బిఆర్ నాయుడుని తీయాలా, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడి నుంచి. అప్పుడు ఆ పనులు చేస్తే అప్పుడు బాధ్యత తీసుకున్నట్టు. బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి
ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండటం అనేది మాట మీకే చెల్లింది అని ప్రజలు అనుకుంటున్నారు. చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్పా. ఏందో ఈ వీడియో అంతా బాధ్యతలు అయిపోయినాయి. ఉంటాను సార్. ఇంకా డీటెయిల్స్ ఒకవేళ నిజంగా మీరు ఈ బాధ్యత తీసుకొని ఈ టీటీడీకి సంబంధించిన, ఎందుకంటే మీ స్పీచ్ మొత్తం మీద ఒక్కసారి కూడా అతని పేరు బిఆర్ నాయుడు పేరు ఎక్కడ కూడా రాలా. ఏమనంటే వెంకయ్య చౌదరి అని ఇంకొక రెడ్డి అని అదని చెప్తున్నారు, కానీ బిఆర్ నాయుడు పేరు ఎక్కడా కూడా రాలా. తీస్తే కుదరదనా? తీలేరా? ఒకవేళ మీరు తీస్తే ఓపెన్గా చెప్తున్నాం, ఇదే ప్రశ్నల్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ వీడియో చేస్తాం. అది ఆ బాధ్యత తీసుకోండి. థ్యాంక్ యూ సార్.